అండి, వెల్కమ్ టు శ్రీదేవిస్ కిచెన్. ఈరోజు చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: జీలకర్ర, పల్లీలు, మిర్చి పౌడరు, పసుపు, పోపు గింజలు, నువ్వులు, ఉద్దిపప్పు, శనగపప్పు, చింతపండు, వెల్లుల్లి, బెల్లము, మెంతులు, ఉప్పు. ఇప్పుడు వీటిని దోరగా వేయించుకుందాం. శనగపప్పు, ఉద్దిపప్పు, జీలకర్ర, మెంతులు, నువ్వులు ఇవి సిమ్లో పెట్టి దోరగా వేయించుకున్నాము. ఇవి దోరగా వేగినాయి. ఇప్పుడు చల్లారినాక మిక్సీ పట్టుకుందాము. ఈలోగా మనము చింతపండు పేస్ట్ తయారు చేసుకుందాం. ఇవి చల్లారినాయి. ఇప్పుడు ఉప్పును యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పులిహోర పేస్ట్ తయారీ విధానం చూద్దాం. స్టవ్ పైన పాన్ పెట్టుకొని వేడైనాక ఆయిల్ కొద్దిగా వేసుకుందాం. ఆయిల్ వేడైనది. ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాం. అలాగే పల్లీలను కూడా యాడ్ చేసుకుందాం. వెల్లుల్లి, వీటిని బాగా దోరగా వేయించుకుందాం. ఇలా దోరగా వేయించుకున్నాక చింతపండు పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇందులోనికి కొద్దిగా బెల్లము, మిర్చి పౌడరు, పసుపు యాడ్ చేసుకుందాం. ఇది చిక్కబడే వరకు సిమ్లోనే ఉడికించుకోవాలి. ఇది చిక్కబడినది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పౌడర్ని కొంచెం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పౌడర్ని బాగా ఇలా మిక్స్ చేసుకుందాం. పులిహోర పేస్ట్ రెడీ అయినది. ఇది ఒక వారం వరకు నిలువ పెట్టుకోవచ్చు. దీనిని రైస్కి మిక్స్ చేసుకుందాం. చింతపండు పులిహోర రెడీ అయినది. ఇప్పుడు కొత్తిమీర, పచ్చి కొబ్బరితో గార్నిష్ చేసుకుందాం. చింతపండు పులిహోర రెడీ అయినది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీదేవిస్ కిచెన్.